12 రోజులైనా ఏప్రిల్ 1న మొదలుపెట్టినామని చెప్తే ఏప్రిల్ 12 దాటినా కూడా కొనుగోళ్లలో వేగం అందుకోలేదు. కానీ ప్రైవేట్గా దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసి ప్రభుత్వం అచేతనంగా ఉండడం వల్ల మొత్తం వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవడం జరుగుతున్నది. ఆరుగాలం కష్టపడ్డ రైతులు, అన్నదాతలు ఇవాళ పండించిన పంటకు బోనస్ వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ సంగతి దేవుడెరుగని గిట్టుబాటు ధర కంటే కూడా ఒక 700 రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం, శోచనీయం. ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది, అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది. మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ, అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా 1530 రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత, వారు బెదిరించిన తర్వాత, అధికారులను ప్రశంసించిన తర్వాత, మీరందరూ కూడా రేటు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు 30 రూపాయలు. 1530 రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు 1560 రూపాయలు. ఇవాళనే అన్ని పేపర్లలో కూడా వచ్చింది, ఫ్రంట్ న్యూస్లో కూడా. సీఎం చెప్పినా పెంచేదేలే, సీఎం చెప్తే చెప్పుకోనియండి, మేము మాత్రం చెయ్యం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీష్మించి కూర్చుకున్నారు. అదేవిధంగా ఇంకో పేపర్లో కూడా నమస్తే తెలంగాణలో కూడా వచ్చింది, పెరిగింది 30 ఇవాళ. అంటే ఒక జనగామలోనే జరగట్లేదు, జనగామ మార్కెట్లో మేము వెళ్ళి ఆ రైతుల యొక్క బాధ మేల్కొల్పేదాకా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ఈ ప్రభుత్వం అధికారులు వాళ్ళందరూ పోతే మేము రాజకీయం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేసినాం. జనగామ మార్కెట్కి దరిదాపుగా 40,000 క్వింటాళ్ల వడ్లు ఈ వారం రోజుల్లో వస్తే 4047 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడికి వస్తే ఏనాడు కూడా 1500 రూపాయలు, 1600 రూపాయలు, 1700 ఇచ్చిన తప్ప 2200 ఇచ్చిన పాపాన ఓలే. ఇవాళ వాళ్ళ లెక్కలు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇవాళ నిన్న అన్ని పేపర్లలో వచ్చిన తర్వాత అక్కడున్న మార్కెట్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, మీ వార్తలన్నీ తప్పు, మీరు చెప్పిందంతా రాసింది తప్పు, మీరు చెప్పింది తప్పు, మేము చేసేదే కరెక్ట్ అని చెప్పేసి లాస్ట్కో సెంటెన్స్ రాసింది. ది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ ఇన్ వేరియస్ తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ ఆర్ నాట్ కరెక్ట్, బేస్లెస్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. మరి ట్రూత్ ఏంటని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు, మార్కెట్కి పొద్దున్నే ధాన్యం వస్తే 12 గంటల వరకు లాట్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత 1 వరకు మొత్తం కూడా వాటికి బిడ్స్ ప్రకటించాలి. 12 గంటల నుండి 1 గంట వరకు ఆ అధికారుల సమక్షంలో ఇనామ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, లేకపోతే మామూలుగానే కూడా ప్రకటించాలి. కానీ ప్రతిరోజు అది 1కి ప్రకటించకుండా 5 వరకు మన 10వ తారీఖు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళే చెప్పిండ్రు మేము 1కి ప్రకటించాల్సింది 5 గంటలకు ప్రకటించామని చెప్పేసి వాళ్ళే 10వ తారీఖున బిడ్ విన్నర్స్ లిస్ట్ ఈస్ డిక్లేర్డ్ అట్ 5 PM ఇన్స్టెడ్ ఆఫ్ 1 PM. అంటే 1కి ప్రకటించాల్సిన దాన్ని 5 గంటలకు ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత రైతులందరూ కూడా ఇక తొందరగా పోతుంది కాబట్టి, వర్షం వస్తుంది కావచ్చు, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకునే క్రమంలో 1530 రూపాయలు, 1600 రూపాయలు వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అధికారులందరూ వచ్చి, పోలీసులు వచ్చి, లేదు లేదు ఇది అన్యాయం జరిగింది, ఖచ్చితంగా దాని రేట్ అంతా కూడా మారుస్తామని చెప్పింది. మేము కూడా నమ్మినాం. నమ్మిన తర్వాత సరే రైతులందరినీ కూడా సంజాయించినాం. రేపు పొద్దున్నే మళ్ళా రేట్లు పెంచుతా అంటున్నారు అధికారులు, బాగానే రియాక్ట్ అయిందని చెప్పేసి మరలా రేపు తెల్లవారు నిన్న 11 గంటల తర్వాత వస్తాయని చెప్పి మేము పోయినట్లయితే
వాళ్ళందరికీ 1530 ఉంటే 30 రూపాయలు పెంచినాం, 1570 ఉంటే 30 రూపాయలు పెంచి 1600 చేసినాం. అంటే అంతకుముందు ఉన్న లాట్స్ మొత్తం మీద కూడా ప్రతి రేటు మీద కూడా 30 రూపాయలు గొప్పగా పెంచినామని చెప్పింది. నేను మరలా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రైతులందరి యొక్క బాధ చెప్తుంటే రైతులందరూ కూడా మొత్తం కూడా మాయిశ్చర్ చూసినాం. ఉదాహరణ 40 ఉంటే, ఉదాహరణ 30 ఉంటే, ఉదాహరణ 20 ఉంటే అందరికీ అదే రేటు కట్టించింది. మరి ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారులు అంటే లేరు సార్ వెళ్ళిపోయిందని చెప్తారు. వ్యవసాయ కార్యదర్శి మార్కెట్ కార్యదర్శి అంటే సస్పెండ్ అయ్యని చెప్తారు. అయినా కూడా మళ్ళా పెంచాల్సిందే, ఇది అన్యాయం అని చెప్తే ఈ రైతులందరూ మరి ఏదో విధంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అంటే తప్పనిసరిగా పెంచుతామని చెప్పింది. కానీ 5 గంటలకు పెంచకపోగా ముఖ్యమంత్రి ఆదేశించిన, ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మేము 30 రూపాయల కంటే ఎక్కువ పెంచాం, 1530 రూపాయలు మాత్రమే యాడ్ చేస్తామని చెప్పేసి 5 గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశించిన తర్వాత, వార్నింగ్ ఇచ్చిన తర్వాత, సస్పెండ్ చేసిన తర్వాత, అభినందించిన తర్వాత రైతులకు మీరు ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెడితే ఇవాళ 700 రూపాయలు తక్కువ ఇస్తే ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంతేకాదు జనగామలో 193 కేంద్రాలు మీరు పెట్టినారు. ఈ 12 రోజుల్లో 193 కేంద్రాల్లో మీరు మొత్తం కూడా తీసుకున్నది ఇప్పటి వరకు 442 మెట్రిక్ టన్నులు. 10 రోజుల్లో మీరు పెట్టిన 193 కేంద్రాల్లో మీరు తీసుకున్న వడ్లు 442 మెట్రిక్ టన్నులు. మరి అదే మార్కెట్కి వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారమే 40,000 క్వింటాళ్ళు, అంటే 4,074 మెట్రిక్ టన్నులు. అంటే ఒక 10 రెట్లు మీరు కేంద్రాలు పెట్టిన తర్వాత కూడా ఆ కేంద్రాలకు పోకుండా రైతులు తక్కువ ధర దగ్గర ఇచ్చే మార్కెట్కి ఎందుకు వస్తున్నారని మీరు గమనించండి. అంటే మార్కెట్లు మీరు తెరిచిందని చెప్తున్నారు కానీ తెరవలేదు. మార్కెట్లో పొండి అని చెప్పేసి అక్కడున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులే చెప్తున్నారు. సదుపాయాలు కల్పించలేదు, అక్కడ కనీస సదుపాయాలు లేకుండా, కనీసం మంచినీళ్ళు లేకుండా, కనీసం అక్కడ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసినట్టు టార్పాలిన్స్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా కేంద్రం తెచ్చినామని చెప్తే అక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు మీరు ప్రైవేట్ కన్నా ఇవ్వండి లేకపోతే మార్కెట్ కన్నా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏదైతే కేంద్రానికి ఇన్ఛార్జెస్ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అందువల్ల 10 రోజుల్లో జనగామ జిల్లాలో మీరు ఏర్పాటు చేసిన 193 కేంద్రాల్లో మీరు సేకరించిన ధాన్యం 442 మెట్రిక్ టన్నులు. అదే జనగామ జిల్లాలో జనగామ మార్కెట్కు మాత్రమే వచ్చింది 4,047 మెట్రిక్ టన్నులు. అంటే మీ కేంద్రాలు పనిచేయట్లే, మీ కేంద్రాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది. మీరు చెప్పిన తర్వాత 2,200 రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో 1,500 రూపాయలు ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్? మీరు దయచేసి మార్కెట్ కమిటీ నిన్ను ఇష్యూ చేసిన దాన్ని తెచ్చుకోండి. అదేవిధంగా సేకరణ కేంద్రాల యొక్క లిస్టు తెచ్చుకోండి. అదేవిధంగా మార్కెట్లో ప్రతి లాట్కి ఏ రేటు ఉందో కూడా తెచ్చుకోండి. 1,500, 1,600, 1,700 జనగామ మార్కెట్లో ప్రతి లాట్కి వచ్చింది ఇది. ఇదే జనగామ తిరుమలగిరి ఉంది, సూర్యాపేట ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, ఎవ్రీవేర్ అంతే. రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్కెట్లలో ఇదే దోపిడీ, ఇది దళారుల వ్యవస్థ, వ్యాపారుల కుమ్మక్కు, అదేవిధంగా రైతుల దోపిడీ ఇదే విధంగా అన్ని చోట్ల కొనసాగుతున్నది. నేను ఒక్క జనగామది మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మీరు మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తారో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను. మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1,960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1,200కు 1,400కు కొంటున్నారు. కాబట్టి 1,960 రూపాయలు ఉన్న
వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో ఒట్లు కొనే బాధ్యత 2,500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1,870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2,200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదే విధంగా కందులు అదే కాదు ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటికి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకున్నది. ఇదే కాదు 1,500 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ను ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిండ్రంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరంలో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి 1,500 ఇచ్చిన సమస్య లేదు. ఒకవేళ కోవిడ్ పీరియడ్లో కూడా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్లోనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం. గ్రామాల్లో కోవిడ్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు. అంతేకాదు టార్పాలిన్లు ఇచ్చిండ్రు, అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు. పండిన ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజకు కూడా వారం రోజుల నుంచి 10 రోజులు లేక 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండ్రు. ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు, వాస్తవం కాదు. టార్పాలిన్ లేవు, మంచినీళ్ళు లేవు, సదుపాయాలు లేవు. వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తా ఉన్నారు. అంతేకాదు మీ యొక్క ఉత్తమాన్ని ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ దాని గురించి మరి ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో, కనీసం దీని మీద పర్యవేక్షణ చేస్తారో. ఒక్క కేంద్ర ఓపెనింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పోలే, ఎవరు మంత్రులు పోవట్లే. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న బట్టి విక్రమార్క ఎక్కడ ఉన్నాడో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మిల్లర్ల సంగతి బాగా తెలుసు. వారు కూడా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమన్నాడు. మళ్ళీ రైతు బంధు నిన్ననే ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసినాం, మేము తొందరలోనే ఇస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఎన్నికల అయిన తర్వాత ఇస్తామన్నారు. ఎన్నికల ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని చెప్పిండు, అది అయిపోయింది. 100 రోజుల్లో ఇస్తామన్నారు, అది అయిపోయింది. ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పిండ్రు, నమ్మబలుతున్నారు. అది కూడా కాదు. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద రైతాంగానికి విశ్వాసం లేదు. ఎందుకు మార్కెట్కి పోతున్నారు, ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోతున్నారు? ఇవాళ ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పీ మన యొక్క కేంద్రం ఇస్తానంటే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెట్కి పోతున్నారని దయచేసి ఆలోచించాలి. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్యేలు లేక
ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ వాళ్ళ యొక్క ఓదార్పు కానీ వాళ్ళ యొక్క ఏది లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దళాల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు. అందుకే మేము అందరం కూడా కోరుతున్నాం, మీ ప్రభుత్వం మీద విశ్వాసం ఎందుకు లేదంటే రైతు బంధు ఇస్తానని మీరు ఇవ్వలేదు కాబట్టి రైతులను మిమ్మల్ని నమ్మట్లేదు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9న చేస్తామన్నారు, చేయలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు. అదేవిధంగా పంట నష్టం తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఎప్పుడు కూడా ఆనాడు 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే గత 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. గత సంవత్సరం కూడా 117.86 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం. గత యాసంగిలో 66.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనాలి, మొత్తం ఎంఎస్పీ ఇవ్వాలి. మేము ఇప్పటికైనా మీ ప్రెస్ మిత్రుల ద్వారా, ఈ టీవీ మిత్రుల ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా మిగతా వ్యవసాయ శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతులను ఆదుకోండి. రైతుల యొక్క ధర ఖచ్చితంగా 2200 ముందుగా ఇవ్వండి. ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన 500 రూపాయలు ఇవ్వండి. 1500కు నష్టపోయిన 1500 కావచ్చు, 1600 కావచ్చు, 1700 కావచ్చు వాళ్ళు అమ్ముకున్న గత వారం 10 రోజుల్లో యాసంగిలో మార్కెట్లో అమ్మిన ప్రతి రైతు కూడా 2200 ఇవ్వాలి. వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళ యొక్క ఎన్ని క్వింటాలు అమ్మేను ఏందని చెప్పి మొత్తం కూడా నిక్షిప్తమై మార్కెట్లో ఉంది కాబట్టి వెంటనే ఇవాళ నష్టపోయిన ప్రతి క్వింటాలకు 600-700 ఎంఎస్పీ కంటే తక్కువ ధరతో నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలి. వాళ్లకు 2200 రూపాయలు వచ్చేటట్టు ముందుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. అదేవిధంగా రేపటి నుండి సోమవారం నుండి జరిగే దాంట్లో ఎక్కడ కూడా అది ప్రైవేట్ అయినా, మార్కెట్ అయినా, లేకపోతే మన యొక్క కేంద్రమైనా వాళ్లకు ముందుగా గిట్టుబాటు ధర ఇవ్వండి. మీకు ఈ ప్రభుత్వానికి చేతనైతే ముందు గిట్టుబాటు ధర ఇవ్వండి. ఈ ప్రభుత్వానికి మనసు ఉంటే 500 రూపాయలు మీరు చెప్పిన విధంగా ఇవ్వండి. మీకు మనసు లేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా ఎందుకేనని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము గతంలో వర్షం పడి రంగు మారిన, మొలక ఎత్తిన, తడిసిన వాటికి కూడా 2200 రూపాయలు ఇచ్చినాం. 2200, 2100 ఆనాడు ఎంఎస్పీ ఏది ఉంటే ఆ ఎంఎస్పీ ద్వారా ఖచ్చితంగా ఇచ్చినాం. తడిసిన ధాన్యాన్ని కొన్నాం, రంగు మారిన ధాన్యాన్ని కొన్నాం, అదేవిధంగా మొలకెత్తిన ధాన్యాన్ని కొన్నాం. దాన్ని ఎలా వేరే దానికి ఎక్కడ ఉపయోగించవచ్చు? ప్రభుత్వం నష్టపోయింది తప్ప రైతుల్ని నష్టపెట్టలే. 10 సంవత్సరాల్లో రైతుల ధాన్యం ఏ విధంగా ఉన్నా ఆ విధంగా కొన్నాం. ప్రతి గింజ కూడా కొన్న ప్రతి గింజ కూడా ఆనాటి ఎంఎస్పీ ఇచ్చినాం. ఇవాళ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 2200 కంటే తక్కువ ధరకు రైతులు అమ్మవద్దు. అదేవిధంగా రైతులు ఎవరైనా మోసపోయినా, అమాయకులైనా దయచేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన, న్యాయంగా దక్కాల్సిన ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీకు చెప్పిన మాట నిలబెట్టదలుచుకుంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా, ఎలక్షన్ లో అనేక మీటింగ్ లో చెప్పిన విధంగా మీరు మీ అధిష్టానం, అదేవిధంగా మీ మంత్రులైన వాళ్ళందరూ చెప్పిన విధంగా 500 రూపాయలు ఖచ్చితంగా బోనస్, వరికి బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతున్నాం. ఇవాళ జనగామలో జరిగింది అంతటా జరుగుతుందని గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా.